మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ పొద్దునకి మాయమైపోతుందా ఈ చిత్రమా? మరి ఆడికేమైందో మరి ఆడికే వచ్చిందో నాకు వెళ్తా బాబాయ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. యావత్ తెలుగు రాష్ట్రాలని ఉలిక్కిపడేలా చేసినటువంటి ఘటన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదిలాపురి కాలనీ అయితే చోటు చేసుకుంది. ఘాతకుడు జ్ఞానేశ్వర్ ఇంతటి ఘాతకానికి అయితే పాల్పడతాడని చెప్పేసి ఎన్నడూ అనుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే తీరని లోటు అయితే కనుక ఆ కుటుంబానికి అయితే ఉంది. సో ఇందులో భాగంగా ప్రజెంట్ ఒకే సిచ్యువేషన్లో చూస్తే కనుక మరుసటి రోజు ఉదయం డెలివరీ పెట్టుకొని తల్లి రావాల్సిన ప్లేస్లో అమ్మమ్మ గారు వచ్చారు. ఎందుకంటే తల్లి చూస్తే అందులో కళ్ళు కనపడలేని సిచ్యువేషన్. సో అమ్మమ్మ తల్లి లేదు కాబట్టి అమ్మమ్మని ఇంటికి పిలుచుకొని పురుడికి తోడుగా ఉంటుందని చెప్పేసి అనుష అయితే కనుక తెప్పించుకున్న పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో ఉదయం లేచి చూస్తే మనవరాలు శవమై కనిపించింది. సో ఇందులో భాగంగా ఒక్కసారి ఆవిడున్నారు, ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, అసలు పురుడు పోయడానికి వచ్చి మీ మనవరాలకి మీరు చూస్తే ఎలాంటి పొజిషన్లో ఉదయం చూసేసరికి అసలు మీరు వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందని మాకు చెప్తారా? నేను వచ్చానండి, నేను 9 గంటలకి 11 అయిపోయిందండి వచ్చేసరికి. ఇంటికి వచ్చేటప్పటికి కాకినాడ బండికి వచ్చానండి. 11 అయిందండి సరిగా ఇంటికి వచ్చేసరికి. అమ్మమ్మ ఫోన్ అన్న చేయలేదే అందండి. ఫోన్ చేయడానికి ఇంక మామూలుగా ఇలాగా వచ్చేసాను, బస్సు ఎక్కేసి ఆటో పెట్టుకుని వచ్చేసానమాట. నేను ఫోన్ చేసి బండి దిగేటప్పటికి 4-5 చుట్లు ఫోన్ చేసేదండి. 4-5 చుట్లు ఏదైనా ఎక్కేసిందేమో, దారి తప్పిపోయిందేమో అనుకునేది. నేను బండిలో ఉండగా 10 చుట్లు ఫోన్ చేసినట్టు చేసేసింది. కాకినాడ బయలుదేరాక అలా చేసేదండి. సరే పురుడు పోయడానికి వచ్చారు. పురుడు పోయడానికి అని శనివారం నాడు కంటండి. నా కూతురు అలాగ అయిపోయింది కాబట్టి అండి నేను వచ్చాను. అయితే శనివారం నాడు సాయంత్రం ఏం చేసిందంటే అండి, అమ్మమ్మ నువ్వు వచ్చేస్తున్నావా అన్నది. పొద్దుట వచ్చేస్తున్నావా అంటే ఏమ్మా ఏం వచ్చేయాలా, నీరసంగా ఉందా అని అడిగాను. అదే నీరసంగా ఉన్న కొడుకులు పొడుకులు పోతున్నాయండి. సరే అయితే వచ్చేస్తానమ్మా, నేను వచ్చేస్తాను, ఎక్కడ వదిలేసుకుంది. ఇంకా తెల్లగట్ల లేచండి. శనివారం నాడు రాత్రి ఫోన్లు 8 గంటలకు వచ్చిందండి. శనివారం నాడు వస్తే ఇంక నేను తెల్లట్లకు వచ్చేసానండి. 4 గంటలు వేసేసి 2 గంటలు వేసేసి చక్క పెట్టేసుకుందండి. నేను 4 గంటలకి బయలుదేరి వచ్చేసానండి. బండి వచ్చేసాను. 11 అయిందండి. 11 అయిందండి. బండి లేట్ అయ్యాలి. అలాగే 10 గంటలకు వచ్చేసి 11 అయిందండి. వచ్చాక ఏం చేసాడంటే అండి, వచ్చాక కూర తెచ్చాడండి. వెళ్ళాడు. నేను రాగానే ఆ ఇంట్లో ఉన్నాయి ఇంట్లోని ఇవన్నీ నేను పని చేసుకుంటాను, ఇవి చేసుకుంటా ఉండగా నేను ఈ కూర తెచ్చాడండి. 1/2 కేజీ ఏంటంటే కైమా తెచ్చాడండి. వండేసాను, వంట చేసేసానండి. వంట చేసేసి అమ్మ కొంచెం చారెట్టినా అమ్మ అంటే, ఇంటికమ్మమ్మ చాలు లేదన్న. అది కాదు ఇది కదా కొంచెం చలవ చేస్తుందమ్మా, ఇంత అన్నంలో చారు వేసుకుని తినాలంటే సరే ఇంకా ఆవిడ వద్దాను కదా నేనే పెట్టేసాను. చారు పెట్టేసాక వంట చేసేసాను. వంట చేసేసాక 2 అవుతుంది 3 అవుతుంది తినేసండి బయటికి వెళ్తున్నాం అమ్మ అంది. అయితే వెళ్ళండి అయితే నేను అనుకున్నాను. వెళ్ళండి అయితే అంటే వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి బాగానే వచ్చారండి. ఇద్దరు బాగానే వచ్చారు. దారిలో వచ్చేసేటప్పుడు డాక్టర్ ఫోన్ చేశానంటే, డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ చేసినామమ్మ ఇలా మళ్ళీ బయటికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలా అంది. అయితే వెళ్ళొచ్చామో ఏం చెప్తుందో వెళ్ళి వచ్చాయంటే వెళ్ళి వచ్చేటప్పుడు డాక్టర్ ఏమన్నట్టండి, ఇలాగమ్మా అంతా బాగానే ఉన్నది, శిశువు అంతా బాగానే ఉన్నది, నువ్వు ఇప్పుడు జాయిన్ అయిపోతే పొద్దుట నేను వెళ్ళగానే నేను ట్యాబ్లెట్ వేస్తాను, రాగానే జాయిన్ అయిపోగానే ట్యాబ్లెట్ ఎత్తే నీకు నొప్పులు వచ్చేస్తే గ్యామ్గా నీకు ఫుడ్ వచ్చేస్తుంది, లేదంటే నేను ఆపరేషన్ చేసేస్తాను అన్నదంట. అయితే ఇలాగని చెప్పిందండి. వచ్చి చెప్పాక అయితే తిని అయిపోయింది. అంటే మరి జాయిన్ అయిపోవచ్చేటమ్మా అన్నాను. కాదు గని అంట పేరు అలాగంటది. కానీ ఇప్పుడు వద్దు, పొద్దున్న జాయిన్ అవుతావు మూగుడు అన్నాడంటే అలా ఆయన గారు అన్నారు. ఏం పేరు ఏమో తెరండి పేరు ఉదయం జాయిన్ అవుతాం 8-5 జాయిన్ అవుదాం అన్నాడు. అలాగంటున్నాడా. అయితే నువ్వు సరే అయితేని అయితే అలాగే చేద్దాంలే. అయితేని నేను పొద్దున్నే 5 గంటలకు 6 గంటలకు లేచిపోతాను. లేచిపోయి నేను ఈ శుభ్రం పని చేసేసుకొని ఇడ్లీ వచ్చేటప్పుడు పిండి తెచ్చుకుంది. ఇడ్లీ పిండి తెచ్చుకుందండి. ఇడ్లీ వేసేసాను. గవ్వలు చేసింది, ఆరైపోయింది లేచేదానికి. గవ్వలు గుమ్మాలు చేసుకుందండి. గవ్వలు బట్టలు ఉంటే నానబెట్టేసి ఉతికేసుకున్నానండి. ఇది స్నానం చేసేసానండి. నేను ఆ పిల్లకి నీళ్ళు ఎట్టెళ్ళిపోయి ఇడ్లీ వేసేసానండి. పట్టేసి పక్కన ఎట్టేసాను. నీళ్ళు ఎట్టానండి. ఏ నీళ్ళు ఎట్టుకునండి
వెళ్ళి ఈడు ముందు ఎక్కడండి ఎప్పుడు నేను నాలుబట్టి వచ్చుతున్నాను కానండి ఎప్పుడు ఆడు పొద్దున్నే లెగుతూ చూడలేదు. తలుపు కొట్టడమే అమ్మ టైం అయిపోయిందే 9 అయిపోయిందే లేచి ఏమైనా తాగి పడుకో పాలు తాగేసి పడుకో వాంతులు అయిపోతాయండి. అవి తాగేసి పడుకుంటేనే కానీ నీ గురించి కాదు పిల్ల కోసం కడుపులో పిల్ల కోసమే అన్నింటి పాపం 2 కేకలకే లేచేదండి. అలా లెగ్గొట్టి 2 రోజులు లెగ్గొట్టేదానండి. ఈడప్పుడు పడుకుని ఉండేవాడు. అయితే అయాలు ఏం చేసాడంటే అండి నేను లేచాక ఎన్ని పని చేసుకుంటున్నాను గబగబా అని అంతలోకి లేచండి. ఇటు యాప పట్టుకెళ్ళాడు ఫోన్ పట్టుకెళ్ళాడు అండి. అక్కడ కట్టుకెళ్ళాడు కూర్చుని అక్కడే కూర్చొని చూసుకుంటున్నాడు. అప్పటికి చంపేయడం జరిగిపోయిందండి. ఎప్పుడో జరిగిపోయింది. అది జరిగిపోయిందేమో అండి. మళ్ళీ మామూలు మనిషిలాగే ఇలాగే పడుకున్నాడండి. ఆడెప్పుడు లేక నాకు అదే టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు అదే టెన్షన్ ఇప్పుడు లేక నిర్వాహకులు వేసేయటం అప్పుడన్నా గమనించుకున్నాను కదా బాబు అని అప్పుడు వేసి కూర్చున్నాను. నాకు ఇంట్లో నేను కొట్టుకుని వచ్చాను కదా. అక్కడి నుంచి వస్తాం అక్కడ వెళ్ళి మారి నేను కొట్టుకోవడం ఈ యాత్రలో పడిపోయాను. ఈ పడుకోవడంలో నాకు ఏటో కొన్ని కట్టేసింది. అయితే నేను ఇంట్లో పడుకున్నానండి. నేను ఇందులో ఈ గదిలో పడుకున్నాను. అమ్మమ్మ పెందరాడే పడుకోవే ఎందుకు అత్తమని పని చేసి పొద్దు చేసుకుంది కానీ లేవనిదండి అని అన్నా సరే ఏం చేసేదంటే లేచేసి పని చేసేసి ఇడ్లీ పెట్టేసండి. ఈ నీళ్ళు ఎట్టి ఆ తలుపు కాడికి వెళ్ళానండి. తలుపు కాడికి వెళ్ళి తలుపు తీసే కదా ఉంటాయి. ఎప్పుడు తలుపు తీసి ఉంటుంది కదండి. తీసే కదా ఉంటాయి. తీసుకుంటే అమ్మ అను అని ప్యాకెట్నండి ఆర్మానం కాడికి బాబాయ్ మాట్లాడతానండి. బాబాయ్ మళ్ళీ 3వ కేకేసానండి. 3వ కేక అయిపోతులేకి మాట్లాడతాలేదు. ఇది అందుకు మాట్లాడతాది బాబా అనవసరం మాట్లాడతాది బాబా ఇలాగ వచ్చానండి ఇక్కడికి. అందులోనే బాల్కనీలో కూర్చొని చూసుకుంటున్నాడు. ఎప్పుడు చూడలేదంటే అలాగ ఆడిని. అయితే అని అంటే సొడపట్లకి ఏముంది మాట్లాడతాది బాబాయ్ అనపట్లకి వచ్చాడు. అట్లకి వచ్చి అంటున్నాడు ఇలాగ పరిగెత్తున్నాడు మనిషిని అని అంటున్నాడు. బాబాయ్ అలాగని బాబాయ్ అని బాబాయ్ బాధకి నేను అంటున్నా మేడం ఫోన్ చేసి డాక్టర్ ఫోన్ చేసి లేకపోతే ఆమెస్ ఫోన్ చేయి చేస్తలేదండి. లేకపోతే నేను ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి తెలవాలి ఫ్రెండ్స్కి ఫోన్ చేసుకుందంటే కానీ అంటే అమ్మాయి స్పృహ కోల్పోయింది అనుకుంటున్నారు తప్ప ఇలా చనిపోద్దని నేను చెల్లిపోయింది అనుకుంటా లేదండి. నేను ఫోన్ చేసి ఏదో అయింది అనుకుంటున్నాను కానీ లెగుతుంది బతికేస్తుంది అనుకుంటున్నాను కానీ ఇలాగ అయిందని నేను ఎందుకు అనుకుంటున్నాను అండి. ఇలా బాధేస్తున్నాడు బాబాయ్ ఇలా లేక తీసేసేటప్పటికే బాబాయ్ ఇలాగ అంటున్నారు. బాబాయ్ నువ్వు ఆమెల్సి ఫోన్ చేసి అందరికి ఫోన్ చేసి బాబాయ్ అంటే ఫోన్ చేస్తలేదు అయిపోయిందమ్మా అంటున్నాడు. అయిపోలేదు బాబాయ్ అయిపోలేదు అని బాధ పడిపోయిందండి. పడిపోతే మళ్ళీ సొగొచ్చి మళ్ళీ లేచి మళ్ళీ అట్లకి పరుగులు ఎడుతుంటే ఇంక లేదండి ఇలా గీసుకొచ్చేస్తున్నాడు. ఆడే మనిషిని ఇసుకొచ్చేస్తున్నాడు. బాబాయ్ అలా గిడిచేకు అలా గిడిచేకుండు అలా పోయేది. అలా అంతలోకి వాచ్మెన్ కింద వాచ్మెన్ వస్తుంది. కింద వాచ్మెన్ వస్తుంటే కొంత వాచ్మెన్ కొన్ని కాకేవా అంటే వాళ్ళు వచ్చారండి. వాళ్ళు వచ్చి ఊరికి వచ్చేస్తున్నాడండి. అలా గిడిచేస్తున్నాడు అంటే లెగుతులేదమ్మా అన్నారు. బాబాయ్ లెగుతుంది బాబాయ్ అంటే వాచ్మెన్ ఎత్తే వాచ్మెన్ వాళ్ళతో కాకేస్తాను ఇంకొక ఇద్దరు ఆవిడ వచ్చారు. అలా తీసుకెళ్ళండి ఇలా ఆలగొమ్మ కాడే ఇలాగా పెట్టాడు. ఇలా కూర్చుని లేదు ఎలా పడిపోయింది. అప్పటికే ఎలా పడిపోయింది బాబు లేదు. అయితే అప్పుడు ఇద్దరు వచ్చి ఆ లిఫ్ట్లో పెట్టారు. ఆ లిఫ్ట్లో అయితే కింద అతను కారు ఉన్నట్టుందండి పాపం గవ్వలు అట్టు వచ్చి కారు తీసి ఆ కారులో పెట్టేసారు. నేను కారు ఎక్కడానికి అవకాశం లేదండి నాకు. ఇంకా తీసిపోయారు. ఇక్కడ హాస్పిటల్ ఉందంటండి. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళారంట. అతను కారు తినిపిసి వచ్చేసాడు. వస్తే బాబు ఎలా ఉందంటే అమ్మ కారు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు లేరు ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎలా ఉందమ్మా బాగా చూస్తున్నారమ్మా. అయితే ఉందా బాబు దుర్గమ్మ తల్లి ఉన్నావా బాగుందా తల్లి నువ్వు ఉన్నావు నేను ఇంకా దండం పెట్టుకుని బంద్ చేసేసుకుని ఏడుతుంటే ఇంకా ఇంటికి లేదండి. ఇంకా కూడా ఇంకొకడు ఉన్నాడు. ఇంకొకడు ఉంటే బాబు ఏది వస్తుందండి బాగుందండి అంటున్నాడు. ఆ ఎదవా అడిగానండి పోలీస్ స్టేషన్లోని కూర్చొని ఉన్నాడు. ఎదవా అదేరే ఎదవకానా అలాగన్నా మీరే వచ్చేస్తుంది బాగానే ఉన్నదన్నా అంటే ఎదవకానంటే ఆడు అలాగనమన్నాడు అన్నాడు. ఆడు అలా చెప్పమన్నాడు అలాగనమంటా చెప్పమని చెప్పాడండి. బాగానే ఉందని చెప్పమన్నాడు అలా చెప్పాను అంటున్నాడు గట్టిగా. అలా చెప్తావా ఎన్ని షూట్లు చేస్తే అన్ని షూట్లు కూడా బాగుంది వచ్చేస్తాను తీసుకొచ్చేస్తున్నాను అలాగని కూడా అండి. ఫోన్ చేసిన వాళ్ళు తీసుకొచ్చేస్తున్నాను బాగానే ఉంది అంటుంటే తీసుకొచ్చేస్తున్నావా దేవుడా నువ్వు ఉన్నావమ్మా నేను ఇలాగ చెప్తున్నాను అలా చెప్పమన్నారు అన్నాడు. కొట్టేద్దాం అనుకున్నాను. పోలీసులు ఉన్నారు బాబు ఏమన్నా అనుకుంటారనేసి లేకపోతే నేను నిజంగా ఎబ్బరి అలా చేద్దాం అనుకున్నాను. అలా చెప్తా ఉంటే అదొకనా అనేసి అంటే ఇంకా ఇంటికిలే ఇంకా నలుగురిలోనని ఊరుకున్నానండి. ఆ అతను కూడా అదే పని చేద్దాం చనిపోయిందని తెలిపోయినాక ఆ తర్వాత ఏమో కోడలకి గట్రా మా కొడుకులకి ఫోన్ చేసేదండి. అనేసి ఇలా అయిపోయింది ఇలాగ చాలా సీరియస్గా ఉన్నదని ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే హాస్పిటల్లోకి వెళ్ళిపోయారంట. వీళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయారంట. మా వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయారంటండి. నేను ఇక్కడ ఎడుతున్నాను ఇంకా తీసుకొస్తున్నారు మళ్ళీ వచ్చాడండి ఆడు అని వచ్చి ఫోన్ ఇమ్మన్నాడండి అని వచ్చాడు ఎదవా
మళ్ళీ అనేసి ఫోన్ మొన్నప్పుడు కూడా అనేసి ఫోన్ ఇచ్చాడు, బాబు ఎలా ఉంది బాబు అని ఫోన్ అట్టుకెళ్ళి ఇచ్చేసాడు. నాకేం తెలిసండి ఇంకా బాగుంది అంటున్నాడు కదా, లేకపోతే ఆ ఎద బాగోలేదు చచ్చిపోయిందంటే ఫోన్ ఎందుకు ఇస్తాను, బాగుందనేసి పులిగా పట్టుకెళ్ళి ఫోను అనేసి మరి బాగుంది మళ్ళీ తీసుకొచ్చేస్తారండి, కంగారు పట్టుకొని బాగున్నదండి అంటున్నాడు. అలాగే అన్నాడండి. అలాగే అంటేని మళ్ళీ మా కోళ్ళు మళ్ళీ ఫోన్ చేసాను, మా కోళ్ళకి ఇంకొచ్చేస్తున్నారా ఎక్కడున్నారో అని ఫోన్ చేశానండి. ఎక్కడున్నారో అని ఫోన్ చేయబోతులేకే ఉంది, అదేంటి నువ్వు అలాగంటున్నావేటి అలాగనుకో అలాగంటున్నావేటి, ఆడే చంపేసాడంట, ఒప్పేసుకున్నాడంట హాస్పిటల్లో ఒప్పేసుకున్నాడా, ఆడే చంపేసాడా, అయ్యో బాబాయ్ ఆడే చంపేసాడని నేను బతుకున్నా. మరి నన్ను ఎందుకు అక్కడ హాస్పిటల్కి వచ్చేయండి, నాకు హాస్పిటల్కి వెళ్ళి నాకు దారి లేదు, నాకు హాస్పిటల్కి వెళ్ళినాక నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక తోబుట్టు మీ వయసు కన్నా ఎన్ని సంవత్సరాలు పెద్ద నాకు తెలియదు కానీ బట్ ఇలాంటి మరణం అసలు జీర్ణించుకోలేని సిచ్యువేషన్. చిన్నప్పటి నుంచి కలిసి స్కూల్కి వెళ్ళి కలిసి పెరిగి ఇలాగ అయ్యిందంటే అసలు ఎటువంటి న్యాయం మీరు పెర్ఫెక్ట్గా అంటే పలానా న్యాయం అయితే తనతో పాటు తన బిడ్డ కోసం నిజంగా దాన్ని ఎవరు తీర్చలేంది. ఇంకొక 24 గంటలు అయితే తన బిడ్డే భూమి మీద కాలు మోపుతుందని తెలిసినా సరే ఎంతటి అగాత్యానికి ఇలాంటి మూర్ఖుడి మధ్య మనం రోజులు తిరిగాము అని. అసలు ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి ఎంత సరదాగా ఉన్నాం. తర్వాత ఈడు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎందుకు ఇలా విడతీయాలనుకున్నాడో అసలు వీటికైతే మాత్రం అసలు ఎప్పుడు అనుమానం కూడా రానివ్వలేదు. వీడు ఆ పిల్లే అనుమానించలేదు మమ్మల్ని. ఒకవేళ డౌట్ వచ్చినా సరే డౌట్ రానివ్వకుండా ఆ పిల్ల అంత గుడ్డుగా నమ్మేస్తుంది. సో ఇప్పుడు జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులు ఏమి మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు ఎలా? జ్ఞానేశ్వర్ వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా నటించేస్తున్నారండి. ఒక మాట కూడా మీరు చెప్పలేదు, మీరు చెప్పుంటే నా కోడలు నేను తీసుకెళ్ళిపోదును, నా మనవరాలకి బంగారు కంచుల్లో తినిపించేద్దాము ఇలా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారండి ఆయన. వాళ్ళ నాన్న అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ యాక్టింగ్ కాదండి, ఇంకా నా కోడల ఫోటో ఉంటుంది, దేవుడి ఫోటో తీసి పక్కన పెడేస్తే ఇంకా నా కోడల ఫోటో ఉంటుంది అని చెప్పేసి మీరు కూడా వచ్చిపోతూ ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నా అక్కకి ఇంత ఎలా చేసినాడు, మళ్ళీ వీళ్ళని మాటలు నమ్ముతామా? ఏ న్యాయం, పోలీసులని న్యాయ వ్యవస్థని మీరు ఎవరైనా సరే వీడికైతే మాత్రం వీడి ఇన్ఫ్లుయెన్స్ లేదంటే వీళ్ళు ఎవరిని చూసి వదిలేస్తే ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈవిడ ఇలా చేస్తున్నాడంటే కారణం కూడా ఇలాంటివి జరగబట్టే వీడికి ఏమీ కాదు, సరే 4 రోజుల నుండి వచ్చేవచ్చు అనే ధీమాతోనే చేస్తున్నారు వీళ్ళు. కానీ వీళ్ళకి ఎవరు సపోర్టు ఉండకూడదు, తర్వాత వీడి బెయిల్ కూడా రాకూడదు, గట్టిగా శిక్ష అయితే వేయాలి వీడికి. నాకు అలాంటి చావు వీడికి రావాలి. 10 సార్లు మీడియా ముందు కనిపిస్తూ ఆడపిల్ల అయినా సరే అనుష తోబుట్టుగా పుట్టి ఎంతమంది మీడియా వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నా మీడియా ముందుకు వచ్చి ఇన్నిసార్లు మాట్లాడుతూ తను కోరేది ఒకటే, ఇటువంటి సంఘటన ఇటువంటి ఘటన ఎక్కడా చోటు చేసుకోకూడదు. అండ్ అలానే ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇలాగ ఒకరిని గుడ్డిగా నమ్మి ప్రేమించి ఇంత అంటే మనిషి మన మధ్య లేని పరిస్థితికి ఏ ఆడపిల్ల వెళ్ళకూడదు. అంత కఠినంగా చర్యలు తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ యొక్క కేసుని పెట్టి ఎంత త్వరితంగా అయితే కనుక అంత త్వరితంగా ఆ యొక్క జ్ఞానేశ్వర్కి శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ ఈ అనుష యొక్క చెల్లెలు లక్ష్మి గారు చెప్తున్న మాటలు ఇవే. అండ్ అలానే పరిస్థితి కానీ వివరణలో తీసుకెళ్తే ముందు నుంచి వదిలించుకుందాం అనే ఒక దురుద్దేశంతో ఈ ఎన్నో ప్లాన్లు వేసి అన్నీ విఫలమయ్యేసరికి ఆ యొక్క బిడ్డ కానీ కింద భూమి మీద కాలు పెడితే ఇంకెట్టి పరిస్థితిలో సమాజం అందరికీ తెలిసిపోతుంది. అండ్ అలానే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వదిలించుకోలేమని ఆ భయంతో ఇటువంటి దుర్మార్గమైన పనికైతే కనుక పాల్పడ్డాడు జ్ఞానేశ్వర్. సో ఇటువంటి సంఘటన జరగకూడదు అండ్ కఠినంగా శిక్షించాలని ప్రజెంట్ కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, భీమిలి.